సినిమా 35 ఏళ్ల తర్వాత చూశాను మళ్ళీని. స్కూల్ మేట్స్ అందరు కలిసిన రీయూనియన్ లో ఉంది మాకు. అండ్ శివ సినిమా ఎమోషనల్. ఈ సినిమాతో మా అందరి జీవితాలు మారిపోయాయి. థ్యాంక్స్ టు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున గారు. లవ్ యూ బోత్. ఇంపాక్ట్ మామూలుగా లేదు. వర్మ గారు ఇప్పటికి దీని నుంచి ఇంకా కొంత ఏదో నేర్చుకోవచ్చు అనిపిస్తాను ఉంది శివ గురించి. It's a fantastic experience. The visual and the audio is newly done and maza vachindi after a long time. I just watched Shiva for the first time. Nagarjuna garu and Amla garu, they look so gorgeous. Amazing screenplay. Ram Gopal Varma garu's, I think, one of his best work. After 36 years watching Shiva, రామ్ గోపాల్ వర్మ గారు పక్కన కూర్చొని చూడటం నాకైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బికాజ్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. శివ రిలీజ్ అయినట్లేదు, రిలీజ్ అయినట్టుంది. ఒక హిప్నోటిజం లోన్ అయ్యాం. మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ హ్యాట్స్ ఆఫ్ టు నాగార్జున సార్ అండ్ రామ్ గోపాల్ వర్మ సార్. ఈ షో మళ్ళీ చూస్తున్నా, మళ్ళీ ఫ్రెష్ గా అనిపించింది. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏ సినిమా అయితే నన్ను సినిమా పిక్చర్ని చేసిందో మళ్ళీ అదే సినిమా ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత చూడడం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. న్యూ ఎఫెక్ట్స్ అండ్ ఈ సౌండ్ సిస్టమ్ చూడడం కూడా థ్రిల్లింగ్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ. 36 years ago that kind of work రాము గారు చేశారంటే నో వర్డ్స్. హ్యాట్స్ ఆఫ్ టు. నేను ఎప్పుడో ఒక 11 years ఏజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం థియేటర్లో చూడటం, మళ్ళీ ఇన్నాళ్ళకి కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. మూవీ అసలు క్రాఫ్ట్ ఏంటి, సౌండ్ ఏంటి, మొత్తం చెప్పింది ఇది సినిమా. RGV is really great and he changed the entire cinema formula. 4Kలో సౌండ్ ఎఫెక్ట్స్ అవనివ్వండి, మిక్సింగ్ అవనివ్వండి, అద్భుతంగా ఉంది. సో ప్లీజ్ ఎక్స్పీరియన్స్ శివ నోస్టాలజిక్ మాస్టర్ పీస్ మూమెంట్ ఆన్ బిగ్